నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. మదర్సాల్లో నుంచి మతం పిచ్చి స్కూళ్ళలోకి పాకింది. పాఠాలు నేర్పించాల్సిన స్కూల్ టీచర్లు ఏకంగా అల్లా గొప్పోడు అంటూ మత బోధనలు చేసే స్థాయికి దిగజారింది మన స్కూల్ విద్యా వ్యవస్థ. సైబరాబాద్లో జరిగిన ఘటన చూస్తే ఇలాగే అనిపిస్తుంది. నా కొడుకు బుద్ధిగా స్కూలుకు వెళ్ళి చదువుకుంటున్నాడు అనుకుంటున్న ఓ తండ్రికి ఊహించని షాక్ తగిలింది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లోడు అల్లానే గొప్పోడు, నేను అల్లా భక్తుడిని అంటూ కేకలు వేయటంతో ఆ తండ్రికి మతిపోయింది. అసలేం జరుగుతున్నదో తెలుసుకుందామని పిల్లోడి స్కూల్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు అర్థమైంది ఆ తండ్రికి తన కొడుకుకు స్కూల్లో ఇస్లాం మత బోధన చేస్తున్నారని. పిల్లోడి స్కూల్ బ్యాగ్లో మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన క్విజ్ ప్రోగ్రామ్ క్వశ్చన్ పేపర్ దొరికింది. ఇస్లాం మతాన్ని ప్రమోట్ చేసి ఏవేవో కాగితాలు కనిపించాయి. వెంటనే తన కొడుకుతో పాటు స్కూలుకు వెళ్ళి ప్రిన్సిపల్తో సహా అందరినీ నిలదీస్తే అప్పుడు అర్థమైంది ఆ స్కూల్లో పాఠాలతో పాటు ఇస్లాం మతాన్ని ప్రమోట్ చేస్తున్నారని, చిన్నపిల్లల మెదల్లో ఇస్లాం మత పిచ్చిని ఎక్కిస్తున్నారని. ఆ తండ్రి పేరు వెంకటేశ్వరరావు. సైదాబాద్లో ఉండే వెంకటేశ్వరరావుకు తన కొడుకు పరిస్థితి చూసి భయమేసింది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. విషయం హిందూ సంఘాలకు తెలియడంతో వివాదం ముదిరింది. స్కూళ్లకు చేరుకున్న హిందూ సంఘాల నేతలు స్కూల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులు స్కూల్ ప్రిన్సిపల్ మెరీడియా జీజీ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది మన పరిస్థితి. పిల్లలకు మంచి చదువులు చెప్తారు కదా అని పెద్ద పెద్ద స్కూళ్ళలో వేస్తే మత పిచ్చిని వాళ్ళ మెదల్లోకి ఎక్కించి తీవ్రవాదులుగా తయారు చేస్తున్నాయి స్కూళ్ళు. హిందువులు ఇలాంటి వాటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లలు స్కూల్లో ఏం చదువుతున్నారో, ఏం నేర్చుకుంటున్నారో ఓ కంట కనిపెట్టండి. లేకపోతే మీ ఇంట్లోని జిహాదులు పుట్టుకొస్తారు. జాగ్రత్త. జై హింద్, జై భారత్.